హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి ఫిష్, వీటిని నాటుగురకలు అంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా నీట్గా కడుక్కోవాలండి ఫస్ట్. ఇదిగోండి ఇందులో వచ్చిన జనండి. ఇది స్టార్టింగ్లో వేసుకోకూడదండి, ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 7 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 టమాటా అండి. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం, టేస్ట్ తగ్గట్టుగా గడ్డుప్పు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు ఫుల్గా వేసుకోవాలండి. అలాగే పసుపు చిటికెడు, ఆయిల్ 2 టీ స్పూన్లు అండి ఫుల్గా. కొంచెం వేసుకుందామండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి మంచిగా. ఇదిగోండి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మళ్ళీ చింతరసాన్ని వేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కువ వేసుకోవద్దు. అలా కరివేపాకు కూడా వేసుకోవాలండి. అంతేనండి. మొత్తం మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు జనేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి చింతపండు రసాన్ని నేను ఇంత వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువైనా బాగోదండి. ఈ విధంగా వేసుకుని గట్టి పెట్టకూడదండి, మొక్క విరిగిపోతుంది. జన అనేది స్టార్టింగ్లో వేసుకుంటానండి, అది గుడ్లు కింద అయిపోయి కూర అంతా అసలు బాగోదండి. అందుకని మధ్యలో వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకనిద్దామండి. అదేవిధంగా ఇదిగోండి వెల్లుల్లిపాయ రేకులు, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకుని వద్దామండి. ఇప్పుడు ఇదిగోండి చింతపండు పులుపు వేసిన తర్వాత ఈ రకంగా ఉందండి. చక్కగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టాం కదండి, అది వేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే కనుక ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇది కూడా 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇదిగోండి చక్కగా దగ్గర పడ్డదండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. 1 టీ స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. అలాగే కొత్తిమీర. మీరు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు నీచు స్మెల్ అనేది అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడైనా కానీ దగ్గరగా రావాలండి. అప్పుడే మొక్కకి గ్రేవీ అది పట్టుకుని చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, అయిపోయిందండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.